హాయ్ అండి. ఒక విషయం చెప్తానండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిట్యుయేషన్స్‌లో హౌస్ వైఫ్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోతున్నాము. మేము ఏమి కూడా అసలు ఏం తినట్లేదు. అయినా కూడా వెయిట్ అయి వచ్చేస్తున్నామని చెప్పి దిగులు చెందుతున్నారండి. ఇట్లా చాలామంది ఫీల్ అవుతున్నారు. అలాంటి వారు కొంచెం తెలుసుకోవాల్సిందేందంటే ముఖ్యంగా అండి ఫ్రిడ్జ్‌లో ఐటెమ్స్ అనమాట. ఫ్రిడ్జ్‌లో ఐటెమ్స్ ఏంటంటే ఎట్లా అని చెప్పంటే ఇంట్లో అందరికీ సరిపోతుందో లేదో అంటే కొంచెం షార్టేజ్ ఏమైనా చేసినప్పుడు అట్లా అన్నప్పుడు తెలుసో తెలియకో ఆ కూర అట్లా మిగిలిపోతుంటుందండి. మిగిలిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ రోజుకి పాపం తినరు. పక్క రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ పక్క రోజు ఇంకెవరు తినరు. ఫ్రెష్‌గానే కావాలి అని చెప్పి మిగిలింది ఎవరు తింటారండి? ఇంక తనే తింటుంది. అదే విధంగా అన్నం కూడా. ఇలాంటప్పుడు కొంచెం అన్నం తగ్గించి తినండి. మీరు వేసుకోకుండా కాకుండా జస్ట్ కొంచెంగా వేసుకోండి. ఆహ్, అట్లా మాత్రం చేయొద్దని చెప్పి నా మనవి అండి. ఇంకొకటేంటంటే పెద్దలు, పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఆకలికి తట్టుకోలేరు. అందుకని ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తాం. అంటే మీకు ఆకలవుతున్నా వాళ్ళకి ఫస్ట్ పెట్టేస్తామని అంటుంటారు. అట్లా లేట్‌గా తినడం ఇంకొక పాయింట్ అండి. ఒకవేళ ఆకలి వేసినా కూడా ఆ ఆకలి దిగమింగడానికి ఇంతలోపల ఏదైనా స్వీట్ ఉంటే అలా తినేస్తుంటారండి. ఫస్ట్ స్వీట్స్ అనేవి రెడ్యూస్ చేసేసేయండి. పిల్లలు ఇప్పుడు ఆకలి పెద్దలన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మీరొక స్పెసిఫిక్ టైం పెట్టుకోండి. ఈ మధ్యలో ఏమైనా తినేదంటే ఒక 2 అవర్స్‌కి, 2 అవర్స్‌కి ఏమైనా తింటే మీరు బాగుంటే వాళ్ళని బాగా చూసుకోగలరండి. సో, ఇది కూడా ఒక వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి ఒక సలహా అండి. నెక్స్ట్ వచ్చి స్వీట్స్ కొంచెం దూరంగా ఉండండి. లేట్‌గా తినడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆకలి ఇవ్వలేదు, ఏదో చిరుతిళ్ళు తినేస్తారు తినే టైంకి. లేట్‌గా తినడం వల్ల విపరీతమైన ఆకలేస్తుంది. అప్పుడేందంటే అంటే ఇప్పుడు కాదు ఇది తిన్నాం కదా ఆకలి వేయలేదు అని చెప్పని తినాలా అని చెప్పని ఒక లేట్‌గా ఆకలి వేసినప్పుడు తింటామని చెప్పి విపరీతమైన ఆకలేసిన తర్వాత అప్పుడు తినడానికి కూర్చుంటారు కదా! అప్పుడేమవుతుందంటే ఎక్కువగా మోతాదుకు మించి తినేస్తామండి. ఇది ఒక తప్పు. తిన్న తర్వాత ఒక 100 అడుగులు వేయండి. అది బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ ఇది చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చి మీరు యూజ్ చేసే వాటిల్లో మైదాకి వీలైనంత దూరంగా ఉండండి. మైదా ఐటెమ్స్ యూజ్ చేయొద్దు. ప్లస్ క్రిస్పీ ఐటెమ్స్, కరకరలాడే ఐటెమ్స్ అని చెప్పి మనం రోజుకు బజ్జీ అని చెప్పని, బోండాలు అవి ఇవి తింటుంటాం కదండీ! సో, అవి కొంచెం అన్‌వాంటెడ్‌గా కాకుండా ఎప్పుడో మంత్లీ వన్స్ తింటే నో ప్రాబ్లమ్ అండి. అదే పనిగా రోజు తినే వాళ్ళకి అది కొంచెం కరకరలాడే ఐటెమ్స్ అంటే ఇంట్లో చేసుకుంటాం కదండీ! అప్పడాలు కూడా అది కూడా కొంచెం ఇది అండి. వెజిటబుల్స్ వీలైనంత వరకు వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినండి. ఇది చాలా వరకు ఇట్లా పాటించడం వల్ల మంత్‌కి 1-2 కేజెస్ తగ్గొచ్చని చెప్పి నా మనవి అండి. థ్యాంక్ యూ. యూజ్ అయితే చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.